రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మించిన ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ కూడా గత వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. గత పాలకులు చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వహణ నిమిత్తం 200 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి 2 ఏళ్లలోనే 878 కోట్లు మంజూరు చేసి ఖర్చు చేసిందన్నారు. ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్న మంత్రి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇక ఏలూరు జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని, త్వరలోనే జిల్లాపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక జిల్లాకు భారీగా పరిశ్రమలు తీసుకురావడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, పారిశ్రామికవేత్తలకు అవసరమైన రాయితీలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపం లేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. బాటలో ముందుకెళ్లాలన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు మనం చేపడితే బాగుంటుందని దానిపైన అందరం కూలంకుషంగా కూర్చుని దాదాపు 3 గంటల సేపు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులుగా ప్రజలు కోరుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా వారి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ అంశాలపైన స్పందించడమే కాకుండా నివేదికలు రూపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున మేము అందించే విధంగా చక్కటి కార్యాచరణ ఈ రోజు సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా మనకి IVRS ద్వారా మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ శాతం సంతృప్తి చెందారో ఆ అంశాలపైన చర్చించుకున్నాం. అంశాలపైన ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి లేదో వాటిపైన కూడా మేము చర్చించుకున్నాం. ఈ కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆర్థిక అంశాలు, కొన్నేమో నాన్ ఫైనాన్షియల్ అంశాలు, వాటిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుని ఈ వేసవి కాలంలో మేము చేపట్టాల్సిన పనులు, అది మంచినీటి కార్యక్రమం కానివ్వండి, లేదా జల్ జీవన్ మిషన్ ద్వారా తీసుకురావాల్సిన నిధులు కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగంలో అంతర్గత రోడ్ల నిర్మాణం కానివ్వండి, R&B రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రజలకి సౌకర్యం పెంచే విధంగా RTC సర్వీసెస్, అదేవిధంగా బస్ స్టాండ్స్, వీటితో పాటు ఎక్కువగా ప్రజలు క్షేత్రస్థాయిలో కొంతమంది బాగా ఇబ్బంది పడేది పెన్షన్ల విషయంలో, అది కూడా నమోదు చేసుకుని పూర్తి స్థాయి వివరాలు తెచ్చుకుని ఎంతమంది లబ్ధిదారులు కోరుకుంటున్నారు, పెండింగ్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మనం ముఖ్యమంత్రి గారికి నివేదిక అందించేద్దాం దానిపైన మేము చెక్ చేస్తాం. అన్నా క్యాంటీన్ల నిర్వహణ పైన సమీక్షించుకున్నాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అందించాల్సిన ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోను, సంక్షేమ హాస్టల్స్ లోను వాటి నిర్వహణ, అక్కడ ఉన్న వసతులు, సౌకర్యాల పైన కూడా లోతుగా మేము ఈరోజు చర్చించాం. ప్రాథమికంగా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకూడదు. మన ప్రాంతంలో ఏలూరు జిల్లాలో మనం చేపట్టే కార్యక్రమాలు అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట పెంచడమే కాకుండా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షించాలి అనే ఆలోచనతోటి అందరం కూడా ఏకదాటిపైన ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైతే భూములు మాకు అవకాశం ఉందో, అది రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, DKT భూములు కానివ్వండి, గతంలో APICకి అందించిన 174 ఎకరాలు మన ప్రభాకర్ గారి కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, వీటన్నిటిని మేము లోతుగా సమీక్షించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఆకర్షించే విధంగా, తద్వారా ఉపాధి కల్పించే విధంగా ఖచ్చితమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఈరోజు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.